అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంత ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని, సర్టిఫికెట్స్ ఎలాంటి మార్పులు చెప్పను బాగలేని వాళ్ళ గురించి. సో 12 నంబర్, 13 నంబర్, 16, 18, 19, 27, 31, 33, 36, 1, 6 అండ్ 6, 3 కేవలం ఈ 10 నంబర్లు మన పేరులో లేకుండా ఉంటే మన అదృష్టవంతులం. మన పేరులో ఒక్క నంబర్ రాంగ్ ఉంటే 30 to 40% రాంగ్ ఉంటుంది లైఫ్. 2 రాంగ్ నంబర్స్ ఉంటే 50 to 60% లైఫ్ బ్యాడ్ అయిపోతుంది. మోర్ ద బ్యాడ్ నంబర్స్, మోర్ ద నెగిటివిటీ. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా, ఎందుకంటే నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే రాంగ్ నంబర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని పేరులో కరెక్షన్ చేసుకోవాలని. ఎందుకంటే నా ఆఫీస్ 38 years ఆఫీస్, ఇది మోస్ట్ బిజియెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ. న్యూమరాలజీలోనే హైయెస్ట్ క్లయింట్స్ ఉండేది. మేము ప్రతి ఒక్కరి నంబర్స్ బాగుండాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలని మంచి ఉద్దేశంతో వాయిస్లు ఇస్తున్నాము. సో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాగే రావాలి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీరు ఎంక్వైరీ పెట్టిన 24 hours లోపల రిప్లై వస్తుంది. మీ నంబర్స్ బాగుంటే మీకు అడ్డే లేదు, మిమ్మల్ని ఆపే శక్తే లేదు. పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్, దానివల్ల లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఒక రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఇంకొక పేరు పెట్టకండి. సో రాంగ్ ఉన్నవి ఫస్ట్ కరెక్ట్ అయిపోవాలి. ఈ దోషాలు వాళ్ళు కూడా అంటుకోకూడదు. సో నుంచే వాయిస్లు జాగ్రత్తగా వినండి. సో సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? సెప్టెంబర్ అంటే 9వ నెల. సో మనకు నంబర్ వచ్చి 1 to 9. మళ్ళీ 9 తర్వాత మళ్ళీ 10, 11, 12 మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. మళ్ళీ 19, మళ్ళీ 20. సో 1 to 9 నంబర్స్. ఈ 9 ఈజ్ ఏ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ చాప్టర్. ఇట్స్ ఏ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్, ఒక కొత్త ప్రారంభం. వీళ్ళు మానవతావాదులుగా ఉంటారు 9 వాళ్ళు. బట్ వీళ్ళు మొండైతే ఎవరి మాట వినరు. సో ఒక తల్లి కడుపులో మనం 9 నెలలు ఉంటాం. నవగ్రహాలు, మన బాడీలో నవరంధ్రాలు, దేవి నవరాత్రులు. సో నవగ్రహాలు కూడా మనకు 9. సో ఈ 9 నంబర్ అనేది చాలా చాలా స్పెషల్. ఈ 9కి అధిపతి కుజుడు. ఈయన సేనాధిపతి, చాలా చాలా పవర్ఫుల్. దయ ఉంది, జాలి ఉంది, మానవతావాదిగా ఉంటాడు, ముక్కు మీద కోపం ఉంటుంది. ఒక్కసారి డిసైడ్ అయితే వారు వన్ సైడే. వీళ్ళకి భయం అనేది తెలియదు, చాలా మొండి అయితే జగమొండి. అండ్ వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి ఉంటారు. లైక్ నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17. ఇది చాలా చాలా స్ట్రాంగ్ డేట్. 17 అనేది డేట్స్లో కల్లా సెకండ్ స్ట్రాంగెస్ట్. ఫస్ట్ స్ట్రాంగ్ 28, సెకండ్ స్ట్రాంగ్ ఇస్ 17, థర్డ్ స్ట్రాంగ్ ఇస్ 19. సో ఈ 17 పుట్టిన ఎంజీఆర్ జనవరి, ఫిబ్రవరి కేసీఆర్, సిఎన్ అనాదురై మార్చ్, ఏప్రిల్ 17 మా ఫాదర్ నెహ్రూ, ఆగస్ట్ 17 రోబో డైరెక్టర్ శంకర్, సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ. ఈవెన్ పునీత్ రాజ్ కుమార్ ఇస్ బోర్న్ ఆన్ మార్చ్ 17. చాలామంది ఉన్నారు 17 పుట్టిన వాళ్ళు. వీళ్ళంతా ఒక చరిత్ర. వీళ్ళు ప్రపంచానికి దారి చూపించేవాళ్ళు 17th పుడతారు. అది సెప్టెంబర్ 17 పుడితే ఇంకా పవర్ఫుల్. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ నోబుల్ పీపుల్. అంటే ప్రపంచానికి మంచి జరగాలని చాలా చాలా వీళ్ళు స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు. నేను సెప్టెంబర్లో కొట్టిన కొన్ని పేర్లు చదువుతాను. సో నరేంద్ర మోడీ, అక్షయ్ కుమార్, కరీనా కపూర్,
రణబీర్ కపూర్, మంజు వారియర్, మన్మోహన్ సింగ్ గారు 26 సెప్టెంబర్. ఆయన 2 సార్లు ఆర్థిక శాఖ మంత్రి, 2 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. లతా మంగేష్కర్, శ్రియా సరన్, మన పవన్ కళ్యాణ్ గారు కూడా, మమ్మూటి అండ్ రాధికా ఆప్టే, వీళ్ళంతా సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు. ఈ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళ తెలివి ఉపయోగించి పైకి వస్తారు. ఎక్కువ మందికి సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మందికి పెద్దల ఆస్తి బాగా కలిసి వస్తుంది. భూములు, కార్లు, పెద్దల ప్రోత్సాహం అండ్ హెల్పింగ్ హ్యాండ్ ఫ్రమ్ ద గాడ్ ఫాదర్ ఉంటుంది. ఈ గాడ్ ఫాదర్ ఇచ్చే చేయితో వీళ్ళు బాగా పైకి వస్తారు. వారసత్వ ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయి. అండ్ ఈ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న బాగా రాణిస్తారు. ఎందుకంటే 9 అనేది కంప్లీషన్. ఈ 9లో వాళ్ళకి చిన్న చిన్న లోపాలు ఉంటాయి. 9 అంటే ఏంటంటే ఒక లోపాన్ని వదిలి ముందుకెళ్తే, లైక్ వీళ్ళు జలస్ ఉండొచ్చు, ఫియర్ ఉండొచ్చు, లేకపోతే టెన్షన్స్ ఉండొచ్చు, పని అవుతుందా లేదా నెగిటివ్ థాట్స్ ఉండొచ్చు. ఈ 9 అంటే న్యూ బిగినింగ్ కదా, కొత్త మార్పు, వీళ్ళలో మార్పు. ఆ మార్పు వస్తేనే విజయం వస్తుంది. సో అందుకే ఈ సెప్టెంబర్లో 3 999లు ఉన్నాయి. ఒక 9th సెప్టెంబర్ 2025, 18th సెప్టెంబర్ 2025, 27th సెప్టెంబర్ 2025. ఈ 999 పోర్టల్ చూస్తే ఇట్స్ లాట్ ఆఫ్ మనీ. బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ చేంజెస్. మనలో కొన్ని మార్పులు వస్తే ఆ డబ్బు మనకు అందుతుంది, గెలుపు వస్తుంది. బట్ ఈ సెప్టెంబర్ 9, 18, 27 పుట్టిన బిడ్డని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే చాలా మొండి. దీనివల్ల వీళ్ళని పెళ్లి చేసుకునే అబ్బాయి అయితే అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతుంది. బర్త్ 9 ఉండి డిస్ 9 ఉంటే హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ దేర్. వీళ్ళు అతి మంచోళ్ళు, అతి కఠినత మనసు ఉంటుంది కాబట్టి పర్సనల్ లైఫ్లో మాత్రం ఇబ్బందులు తప్పవు. మెయిన్గా ఈ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళని లేదా ఆగస్టులో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు. అదేవిధంగా ఈ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు 2/11/2029, 8/17/26 డేట్స్. అదేవిధంగా ఇంకొక 9/18/27 ఇప్పుడు ఒక 9 పుట్టినవాడు ఇంకొక 9 మ్యారేజ్ చేసుకోకూడదు. సో ఈ 9 వాళ్ళకి చాలా తెలివి అండ్ రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించగలరు. కన్స్ట్రక్షన్ రంగం, షేర్ రంగంలో బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి బెస్ట్ లక్కీ నంబర్ ఫర్ మ్యారేజ్ 6 నంబర్, 7 నంబర్. చాలా బాగా మ్యాచ్ కుదురుతాయి. సో వీళ్ళు షర్ట్ వేసుకున్నప్పుడు పాల రెడ్ కర్చీఫ్ పెట్టుకోవడం. ఈ సెప్టెంబర్లో రెడ్ చూపించాలి. రెడ్ కలర్ వెహికల్స్ వాడితే బాగుంటుంది. బట్ వీళ్ళ వరకే అది. వీళ్ళతో పాటు వేరే వాళ్ళకి వచ్చినప్పుడు రెడ్ పడచ్చు. సో వేరే వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మాత్రం న్యూట్రల్ కలర్స్తో పోవడం మంచిది. వ్యక్తిగతంగా కారు వాడితే ఈ సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు రెడ్ కలర్ బాగా గ్రోత్ ఇస్తుంది. వీళ్ళు కొరల్ మోర్ దెన్ 3 క్యారెట్స్ చేసుకుంటే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అండ్ దయాగుణం ఇంకా పెరుగుతుంది. సో సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు సాధించలేదంటూ ఏది ఉండదు. వీళ్ళు చరిత్రని తిరగరాస్తారు. అండ్ హై ఇన్ నాలెడ్జ్, హై ఇన్ సర్వీస్ అండ్ హై ఇన్ స్పిరిచువాలిటీ. ఒక డిఫెక్ట్ ఏమంటే తొందరగా కోపం వస్తుంది, ముక్కు మీద కోపం ఉంటుంది. ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట భయపించినా భయపడరు. వీళ్ళు లొంగేది ఒళ్ళి ప్రేమకే. సో ప్రేమగా చెప్తే వింటారు. అదర్వైజ్ వీళ్ళు ఎవరికి లొంగరు, భయపడరు. సో మీరు సెప్టెంబర్లో పుట్టి కూడా సక్సెస్ లేదు, ఇబ్బందులు ఉన్నాయంటే ఒకసారి మీ పేరు చెక్ చేయించుకోండి. మీ పేరులో రాంగ్ నంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తి లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే మాత్రం వెంటనే పేరులో స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ పెట్టుకొని అలాగే జీవితం గడపడం ఒక బాంబుని పెట్టుకొని ముందుకెళ్ళడమే. అది ఎక్కడన్నా పేలొచ్చు. ఇట్ విల్ డైరెక్ట్లీ హార్మ్ యూ హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, రిలేషన్ వైజ్. సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. హైదరాబాదులో నేను 28 days ఉంటాను. 1 day ఇన్ తిరుపతి అండ్ 1 day ఇన్ కర్నూల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.